చాలా బాధాకరం సార్. దీని గురించి మరి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎంతవరకు మరి దీనికి కారకులని మీరు చెప్తారు? టీడీపీ పార్టీలో ఉన్న అలవాటు అది. టీడీపీ పార్టీలో మహిళలకి పోస్టులు కావాలంటే నాయకుల దగ్గర పడుకోవాలని అక్కడ పనిచేసిన కొంతమంది మహిళలే చెప్పారు. ఆయన పాత్రుడు బిహేవింగ్ ఏంటనేది మీరు చూశారు. అచ్చెన్నాయుడు గురించి తెలుసు, నారా లోకేష్ గురించి తెలుసు. ఆ పార్టీ రేపిస్టులని, ఇద్దరు ముగ్గురు భార్యలను చేసుకొని ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చే పార్టీ అది. వాళ్ళు ట్రోల్ చేశారు ఒక అమ్మాయిని. ఏమని చేశారు? వైసీపీ ఆఫీస్కి పోతున్నావు, ఎవరికాడ ఏం చేసినావు అని చెప్పి. మరి టీడీపీలో ఉన్న నాయకులందరిని అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో మీ భార్యల్ని, మీ కూతుర్లని మీరు తీసుకుపోయి ఎవరెవరికాడ బండ పెడితే మీకు పోస్టులు వచ్చినాయి? మీ తోటి మహిళలు కాదా ఈడ? భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మహిళకి భద్రత లేకుండా ఈరోజు టీడీపీ వ్యవహరిస్తుంది. ఒక సగటు మహిళకి ఒక ఇల్లు ఇస్తే ఓర్చుకోలేకపోయి పేటీఎం బ్యాచ్, పెయిడ్ కుక్కలని మాట్లాడతారా? మీ ఇళ్లల్లో మీ ఆడాలని మీరు ఎంతమంది దగ్గర పడుకోబెడితే మీకు పదవులు వచ్చినాయిరా? కొడుకలారా, ఈ మాట చెప్పి కదలండి. వైఎస్ఆర్సీపీ సైన్యానికి ఎదురు లేదు, తిరుగులేదు. ఖచ్చితంగా చెప్తున్నాము, ఇట్లాంటి సంఘటన మరొకటి రిపీట్ కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ముఖ్యమంత్రి వర్యులు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ పెద్దన్నైన ఒక దిక్సూచి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద నివేదిక వేసి ట్రోలింగ్ చేసిన వాళ్ళని, ఆ సజ్జాజయ్ అనేవాడికి నోరు పట్టదు, ఒళ్ళు పట్టదు, వాడిని 2-3 సార్లు ఇరగదనినారు కూడా పోలీసులు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇమ్మీడియట్గా కారకులైన వాళ్ళు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి లోపలేసి కఠిన శిక్ష విధించాలి. మరొకసారి రిపీట్ కాకుండా చూడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.